ఇక్కడ ఇప్పుడు త్రివేణికి జరిగిన అన్యాయానికి చాలా అన్యాయం మేడం అదైతే. ఆ అమ్మాయి తన కష్టమేందో, తనదేందో, తను బతికేదేదో తనకే ఉండే. కనబడితే పలకరిచ్చేది. కనబడకపోతే తన పనేందో తను చేసుకోవడం. పిల్లలు స్కూల్ పోకపోతే మేమే బెదిరించేవాళ్ళం. త్రీనని అట్లా వదిలేయకు పిల్లలని చదువుకోవాలి వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు నువ్వు చేస్తున్న కష్టం నీ పిల్లలు చేయొద్దు కదా! స్కూల్‌లో అంటే ఇక్కడ గాంధీబొమ్మ దగ్గర ఒక స్కూల్ ఉంది మ్యామ్. చిన్నపిల్లలు అంటే మాది అంగన్వాడీలాగా. అందులో ఏసింది ఇద్దరిని. ఇద్దరిని పంపించేది. ఒక్కొక్కసారి పోకపోతే వదిలేసేది. "అక్క ఇంటలేరు అక్క నా మాట ఇంటలేరు వాళ్ళు. నాకు పనికి టైం అయితుంది. మళ్ళీ పోతే ఆడ తిడతారు" అని చెప్పి తను వెళ్ళిపోయేది. కానీ తల్లి వచ్చే వరకు మాత్రం చిన్న అమ్మాయి మాత్రం నాతోటి, తనతోటి, ఆ ఎదురుంగా ఉన్న అమ్మ వాళ్ళతోటి మాట్లాడుతూ మా ఇంట్లో మధ్యలో ఆడేది అమ్మాయి. 11 అయినా వాళ్ళ ఇంట్లో పడుకునేది రాత్రి. 11 అయినా వాళ్ళ ఇంట్లో పడుకునేది. ఎవ్వరింటికి పోయేది కాదు ఆ అమ్మాయి. ఎవరితోని మాట్లాడింది లేదు. కానీ వాడు ఎందుకు అట్లా చేసిండో అర్థం అవ్వట్లేదు. అనుమానం అయితే చాలా ఉంది మేడం వాడికి. చాలా ఉంది. తను చేసే దగ్గర కూడా పోయి మస్తు తిట్టేవాడంట బూతులు. తిట్టి కొట్టేదంట. అలా ఒకసారి వాళ్ళ హోటల్ సారే కంప్లైంట్ ఇచ్చాడంట పిఎస్లో. కంప్లైంట్ ఇచ్చాడంట అక్కడ. ఇట్లా వచ్చి అల్లరి చేస్తున్నాడు. పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అక్కడ వార్నింగ్ ఇస్తే అలా ఓనరే పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిరట. మళ్ళీ వాళ్ళు ఏం చేశారో తెలియదు అప్పుడు. ఏమైందో కానీ 6 మంత్స్ బ్యాక్ మాత్రం అమ్మాయిని కొట్టాడు. పొద్దున్న మార్నింగ్ 6:30కి అట్లా కొడితే బయటికి ఉరికొచ్చింది అమ్మాయి డోర్ తీసుకొని. బయటికి వస్తే నన్ను తనని పిలిచింది. పిలిస్తే చూస్తారు కదా ఇదంతా కమిలిపోయింది అమ్మాయికి కొడితే. తను బాగా సీరియస్ అయింది. ఎందుకంటే తన భరోసా మీద ఇల్లు ఇప్పించింది పాపం తను. ఏమనైతే తనకు ప్రాబ్లం కదా అని చెప్పి తను బాగా బెదిరించింది. చాలా బెదిరించింది. అంటే అలా అడుగుతున్నప్పుడు ఏమన్నా అనేవాడా మిమ్మల్ని? ఎందుకు ఇలా కొట్టావు చేసావని అడుగుతున్నప్పుడు ఏమన్నా అనేవాడా? వితండవాదం మొత్తం రివర్స్ మాట్లాడడం. ఆ మనిషి ప్రవర్తన అనేది మంచిగా లేదు మేడం. ఇప్పుడు లేడీస్తో మాట్లాడినా వాడికి కోపమే. ఎందుకు మాట్లాడుతున్నావు? ఆడవాళ్ళు ఎట్లా మాట్లాడతారో ఆడవాళ్ళ మధ్యలోకి వచ్చి మాట్లాడిస్తాడు. నేనన్నా వద్దు వెంకటేష్ నువ్వు అట్లా మాట్లాడకు. ఆడవాళ్ళు మేము అనేసినాము వదిలేసింది కదా నీ పెళ్ళం అన్నది వదిలేసింది కదా నువ్వు దాన్ని ఎందుకు ఇంకా పొడిగించుకుంటూ మాట్లాడతావు? ఎందుకు అట్లా మాట్లాడతావు? అట్లా మాట్లాడకని అంటే కూడా వినేవాడు. మొండిగా మాట్లాడితే మేమే సైలెంట్ అయిపోయేవాళ్ళం. సరిగా వాళ్ళ మొగుడు పిల్లల మధ్యలో ఏముందో అనుకున్నాం. తను కంప్లైంట్ పెట్టింది 6 మంత్స్ బ్యాక్ కూడా పెడితే నల్లకుంట పిఎస్లో పెట్టారు. ఇక్కడ ఉమెన్ ప్రొటెక్షన్లో పెట్టింది అంబర్పేటలో. వాళ్ళు పోతే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదంటే ఇక మేము మొగుడు పిల్లల మధ్యలో మేము ఏం చేస్తామమ్మా అని అన్నారు అని తనే చెప్పింది మాకు. ఇక తినన్నా సర్లే 3 చూద్దాంలే అని ఈ అనుకున్నాం. ఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటది అనుకుంటున్నారు? ఎందుకంటే పిల్లోడిని కూడా వాళ్ళ తండ్రి శిక్షణలో పెరిగాడు, అలాగే తయారవుతున్నాడు అన్నారు కదా! ఎలాంటి వాళ్ళ అమ్మని 6 మంత్స్ బ్యాక్ కొట్టినప్పుడు ఈ ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని తెలియగానే వాళ్ళ నాన్నకు ముందే ఇంటిమేషన్ ఇచ్చేసిండు పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి. వాడు పారిపోయాడు తండ్రి. ఎట్లా తిప్పి పోలీసులు షాక్ అయ్యారు తెలుసా? దొరకకుండా తప్పించుకున్నాడు వాడు. ఎక్కడి నుంచి ఉరికితే అక్కడి నుంచి ఉరికి వాళ్ళ ఫాదర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు వాడు. మేము అమ్మాయికి మంగళవారం అయితే మార్నింగ్ అడిగినాం, అరే ఏందిరా కనీసం అమ్మకి ఇట్లా అయ్యింది అని ఒక మాట చెప్పలేదు అంటే మా డాడీ కొడుతున్నాడు. నేను అందుకే చెప్పలే అంటే కళ్ళతో చూస్తున్నాను వాడు మీ అమ్మకి ఏం చేస్తారు అనే సంగతి. ఇంట్లో ఉన్నావు నువ్వు ఒక మాట ఇప్పుడు పిల్లలు అంటే అంత నాలెడ్జ్ ఉండదు మేడం. 8 ఇయర్స్ బాబుకి నాలెడ్జ్ ఏమైనా ఉంటుందా? వాడికి డబల్ ఉంది నాలెడ్జ్. వాడు ఎట్లా అంటాడు అంటే మనిషి తీరు చిన్న తత్వం కానీ మైండ్ మాత్రం పెద్దోళ్ళకు ఉన్నట్టుంది క్రిమినల్ మైండ్. మేము షాక్ అయినాం తెలుసా. ఇప్పుడు ఎక్కడున్నారు పిల్లలు కూడా ఇద్దరు? ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఊర్లో ఉన్నారు. వాళ్ళ ఊర్లో ఉన్నారు. వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉన్నారో మరి అమ్మమ్మ దగ్గర ఉన్నారో తెలియదు. వాళ్ళకు చేసుకుంటే కడుపు తిప్పైలకు చేసుకుంటే పైసలు వచ్చేది. వాళ్ళు రీసెంట్గా ఇక్కడ రావడానికి కూడా డబ్బులు లేవంటే తినే ఇట్లా అరేంజ్ చేసి పంపించింది డబ్బులు లేకపోతే. అంబులెన్స్కి మాట్లాడింది, అంబులెన్స్కి డబ్బులు ఇచ్చింది. అక్కడ జరిగే కార్యక్రమాలకు అన్నిటికీ తను హెల్ప్ చేసింది మొత్తం. నిన్న అయినాయంట మేడం అంత్యక్రియలు అమ్మాయివి. మొన్న మంగళవారం చనిపోతే నిన్న అయినాయంట. అంటే వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారో చూడండి ఇక మీరు. అది చేసుకుంటే కష్టం, చేసుకోకపోతే కష్టం లేదు కదా మేడం వాళ్ళకి. ఎలాంటి న్యాయం కావాలంటున్నారు? అమ్మాయికి న్యాయం చేయాలంటే మేడం వాడికి కఠినంగా కాదు అసలు వాడు శిక్ష అర్హుడే కాదు. వాడిని చంపేయాల్సిందే ఖచ్చితంగా. వాడిని చూస్తే ఇంకో 4 ఇండ్లు చేసుకుంటే మేడం ఇక్కడ అంతా ఫ్యామిలీసే, అంతా తాగుబోతలే ఉంటారు. ఎవడు మంచోడు ఉండడు ఇక్కడ మనకి. మొగుడు అనేటోడు అనుమానం ఉండేటోడికి అరే వీడు ఇట్లా చేసిండు కదా మనం చేస్తే ఏమైద్ది అనేది తప్ప ఏం ఉండదు ఆడవాడికి. మాకు మొన్న మేము మాట్లాడుకున్నది కూడా అదే, ఏంది ఇంత అమ్మాయి అరవకపోవడం ఏంది? మనకు చిన్న ఖాయమైతేనే మనం అరుస్తాం. అమ్మాయి ఒళ్ళంతా కాలేదాకా కూడా అరవలేదు అంటే ఎంత విచిత్రం మేడం అది. ఇంత షాక్ తెలుసా మాకైతే. అమ్మాయి అరవకపోవడం మేమిద్దరం ముగ్గురం అదే షాక్ మేము.
ఎంత టెన్షన్ మేడం అసలు మాకు. మగ పిల్లలు అందరూ ఉరికొచ్చి పగలగొట్టేదాకా కూడా మేము ఆలోచించలే. అరే పిల్లలు మనిషి ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురు ఏమైనా అయినరు అని టెన్షన్ కదా మేడం. పిల్లలు ఇద్దరు భర్త భార్య ఇందులోనే ఉన్నారు. అట్లా అని చెప్పి అందరూ ఒక్కొక్క ఉమ్మిడి కొని పగలగొడదామని ప్రయత్నం చేసినాం. కానీ ఇక్కడ సైడ్ లాక్ వేసారంట. వాడు ఇక్కడ లాక్ వేసాడు, అక్కడ మొత్తం చేశాడు. ఇక్కడ తినొక్కటి చూసింది కాబట్టి ఇక్కడనే ఉన్నారు అందరు, అక్కడ చూడలేదు. అక్కడ చూసింటే ఆ రోజు దొరికింటే అందరూ ఏం చేసేదో అని అయితే పోలీస్ స్టేషన్ దాకా కూడా ఓనిత్తురో లేదో. ఇక్కడైతే మొత్తం తప్పు వెంకటేష్దే ఉంది మేడం. ఆ అమ్మాయిది ఏమీ లేదు. మాకు తెలిసినంత మట్టుకు అమ్మాయి పొద్దున పోయిందా, సాయంత్రం ఇంటికి వచ్చిందా. ఇక బయట ఏం జరుగుతుందో మేము చూడలేము. ఆమెకి పర్సనల్గా ఏముందో మాకు తెలియదు. వీడు 24 గంటలు అమ్మాయి వెనకనే తిరిగేది. పని పాట లేదు, ఏమీ లేదు. తను ఏడ జాబ్ చేస్తాడో పోయి తను ఇజ్జత్ తీయడము, పంచాయతీ పెట్టుకోవడము, కొట్టడము. స్విగ్గీ బాయ్ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళ మీద అనుమానం పెడతారంటే ఇక మీరు ఆలోచించండి మేడం. మీరు ఇప్పుడు ఆర్డర్స్ పెట్టుకుంటారు, ఇప్పుడు మీరే పెట్టుకుంటారు, వాడు పోయి తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు అంత ఎందుకు మాట్లాడిన వాడికి ఎట్లా పరిచయం అంటే ఒప్పుకుంటారా మేడం? చెప్పండి. చూసాం కదా, పూర్తిగా 100% కూడా వెంకటేష్దే తప్పు అని తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి వీళ్ళంతా కూడా, ప్రజలంతా కూడా మరి మొత్తంగా వెంకటేష్దే తప్పు, ఎందుకంటే తను గొడవలు పడేది ఎప్పుడు కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా చాలాసార్లు త్రివేణి పైన వెంకటేష్ చాలాసార్లు దాడి చేశాడు. దీని అంతటికీ కారణం కూడా వాళ్ళ అబ్బాయిది కూడా ఉంది అని తెలుస్తూ ఉంది ఇక్కడ. అంతేకాకుండా ఈ ఇంట్లో నుంచి ఇంకా స్మెల్ అనేది వస్తూనే ఉంది, పొగలు అనేటివి వస్తూనే ఉన్నాయి. తను పెట్రోల్తో దాడి చేయడం అనేది ఎంత ఘోరంగా ఉందనేది మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు, త్రివేణి పైన ఇంతకు ముందు కూడా దాడి చేసినప్పుడు మందలిస్తే కూడా అడ్డదిడ్డంగా వాదించేవాడు అనేది కూడా చెప్తూ ఉన్నారు. తనకైతే కఠిన శిక్ష పడాలని కాలనీ వాసులందరూ కూడా కోరుకుంటున్నారు. త్రివేణి తప్పే లేదు. త్రివేణి పొద్దున పోతే సాయంత్రానికి వస్తుంది, ఇళ్లల్లో పని చేసుకొని పిల్లల్ని పోషించుకుంటూ ఉంది. కాబట్టి త్రివేణి తప్పే లేదు. ఎక్కడికి పోయినా తన వెంటే వెళ్తూ ఉంటాడు, తన వెంట ఉండి అక్కడ కూడా పనిచేసే దగ్గర కూడా అనుమానంతో గొడవ పడుతూ ఉంటాడు. చివరికి స్విగ్గీ జొమాటో వాళ్ళు వచ్చినా కానీ, వాళ్ళు పార్సిల్ తీసుకొని వచ్చినా వాళ్ళతో కూడా అనుమానపడి అక్రమ సంబంధం అంట కట్టి అట్లా కూడా గొడవ పడి త్రివేణిని కొట్టేవాడు బాగా అని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న విషయము. మొత్తానికైతే ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా వెంకటేష్ త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అక్కడ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా ప్రతిరోజు అనుమానిస్తూ ఉండేవాడు. దిల్సుఖ్ నగర్లో వాళ్ళు నివాసం ఉండేవారట గతంలో. అయితే అక్కడ నివాసం ఉన్నప్పుడు ఏకంగా పెట్రోల్ తాగానని చెప్పి భయపెట్టిస్తే అప్పు సప్పు తీసుకొచ్చి తనకి బాగు చేయించిందట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి వస్తూ ఉండేవాడు, గొడవ పెడుతూ ఉండేవాడు, తరచుగా తాగేవాడు. అటు వెంకటేష్ తల్లి కూడా అదే రకంగా వ్యవహరించేది. పాపం ఆ అమ్మాయే ఏదో హోటల్లో పనిచేస్తూ ఆ పిల్లల్ని పోషించుకుంటోంది. సో ఎప్పుడు కొడుతూ ఉండేవాడు. సో మొన్న రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి కూడా కళ్ళకు కట్టినట్టుగా వారంతా చెప్పడం జరిగింది. సో త్రివేణిని ఏ రకంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడో ఆ విషయాన్ని వాళ్ళు వెల్లడిస్తూనే అటు ఆ 8 ఏళ్ల బాబు కూడా తండ్రికి సహకరించాడు. తల్లి తన కళ్ళెదుటే నిప్పుల్లో చిక్కుకొని ఆ అగ్ని కిలలు ఎగిసిపడుతూ ఉన్నాయి, అగ్నికి ఆహుతైపోతోంది. సో మంటల్లో చిక్కుకుందనే విషయాన్ని చూసిన ఆ కొడుకు కనీసం కన్ను చెమ్మగిల్లలేదంట. సో తండ్రికి సహకరించాడు, బయటకు వచ్చి అందరినీ చూశాడు. సో కొంత క్రిమినల్ మెంటాలిటీ ఆ అబ్బాయికి కూడా ఉంది. 8 ఏళ్ల అబ్బాయి అయినప్పటికీ తండ్రి మాటలు నమ్ముతూ ఉండేవాడు, అటు త్రివేణి అత్త మాటలు నమ్ముతూ ఉండేవాడు. సో అటువంటి ఆ అబ్బాయిని కూడా వదిలిపెట్టకూడదని స్థానికులు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా రాత్రి జరిగినటువంటి ఈ అంశంతో ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల స్థానికులంతా కూడా షాక్కు గురయ్యారు. సో మంగళవారం రోజు రాత్రి జరిగిన సంఘటనతో అక్కడ ఇంకా ఆ భయంతో వాళ్ళంతా వణికిపోతున్నారు. సో నివాసం నుంచి ఎక్స్క్లూజివ్గా లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఇంట్లో మొత్తం కూడా ప్రతి వాల్కి మొత్తానికి కూడా నల్లగా ఆ మంటలతో అంటుకొని పోయింది. సో భారీగా పొగలు కూడా ఎగిసిపడ్డాయి. సో అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ఆ నొప్పి తట్టుకోలేక, ఆ గాయాలు తట్టుకోలేక, ఆ మంటల్లో మొత్తం ఆర్గాన్స్ అన్నీ కాలిపోయి మరణించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. సో ప్రజెంట్ 7 ఏడాది కాలం అవుతోంది ఇక్కడ అద్దెకు ఉండడం స్టార్ట్ చేసి. ఎప్పుడు గొడవ పెడుతూ ఉండేవారు. సో గొడవల మధ్యలో నుంచి చాలాసార్లు మేము కూడా వెళ్ళిపోమని చెప్పినప్పటికీ నా మొహం చూసేసి వదిలేయండి, నేను 2 పిల్లలను చదువుకుంటున్నాను, వాడు పట్టించుకోకండి వెంకటేష్ని, ఎప్పుడు గొడవ పెడుతూ ఉండేవాడు. సో అని బతిమిలాడి అక్కడే ఉండడానికి ఆ అమ్మాయి ప్రయత్నించిందంట. సో మొత్తంగా కట్టుకున్న భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయిని
చాలా దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు వెంకటేష్ అనేటువంటి ఆ భర్త. సో ప్రస్తుతానికి వెంకటేష్ని కూడా పరారులో ఉన్నట్టు తెలుస్తోంది, అక్కడి నుంచి పరారైపోయాడు. మరి దీనికి సంబంధించి వెంకటేష్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, తర్వాత ఆ అమ్మాయికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యి ఆ త్రివేణి కూతురికి కూడా. సో తల్లి మంటల్లో చిక్కుని ఎలా అరుస్తూ ఉంటే ఇక్కడ ఆ వ్యక్తి వెంకటేష్ కూతుర్ని కూడా తల్లి దగ్గర పడేశాడంట. సో ఆ అమ్మాయి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. సో ఈ సంఘటనతో ఒక్కసారిగా నల్లకుంట ప్రాంతం మొత్తం కూడా షాక్కు గురైంది, భయభ్రాంతులకు గురైంది. సో ఇటువంటి వాళ్ళని ఎలా శిక్షిస్తే బాగుంటుంది, ఇటువంటి వారిని ఎటువంటి శిక్షలు వేయాలి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.